ప్రపంచంలో చాలామంది ఏదో సాధించాలని చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ రాకపోగా ఎప్పుడు ఆలోచించని ఫీల్డ్లో ఊహించని సక్సెస్ వస్తుంది. సేమ్ ఇలానే తమిళనాడులో ఉండే ఒక 23 ఏళ్ల కుర్రాడు చిన్నప్పటి నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యి ఒక ఫైటర్ జెట్టుకు పైలట్ అవ్వాలని కలలు కనేవాడు. దాన్ని సాధించడానికి చాలా కష్టపడి చదివి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ని కూడా క్లియర్ చేశాడు. కానీ అనుకోకుండా ఒకరోజు వాళ్ళ ఇంటి టెర్రస్ పై నుండి కాలు జారి కింద పడిపోయాడు. ఆ ప్రమాదంలో తన ఎడమ కన్నుకు దెబ్బ తగిలింది. అంటే ఒక కన్ను బాగా కనిపిస్తే ఇంకొక కన్ను సరిగ్గా కనిపించేది కాదు. సో కంటి చూపు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ కుర్రాడు ఎయిర్ ఫోర్స్లో మెడికల్ టెస్ట్ క్లియర్ చేయలేకపోయాడు. కళ్ళకి సర్జరీ చేసుకొని మళ్ళీ అప్లై చేసినా కూడా మెడికల్ టెస్ట్ క్లియర్ అవ్వలేదు. దీంతో చిన్నప్పటి నుండి కనకల నెరవేరక జీవితంలో ఫెయిల్ అయ్యాను అని ఎంతో బాధపడేవాడు. కానీ కట్ చేస్తే అదే వ్యక్తి భారతదేశంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ని స్థాపించాడు. అదే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఆ వ్యక్తి ఎవరో కాదు, మిస్టర్ వి వైద్యనాథన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న ఒక వ్యక్తి అసలు బ్యాంకింగ్ సెక్టర్లో ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీగా తన కెరీర్ని స్టార్ట్ చేసిన వైద్యనాథన్ మూతపడే సిచ్యువేషన్ ఉన్న ఒక బ్యాంక్ని టేక్ ఓవర్ చేసి దాన్ని 50,000 కోట్ల రూపాయల ప్రాఫిటబుల్ బిజినెస్గా ఎలా మార్చాడో ఈ వీడియోలో చెప్పబోతున్నా. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వైద్యనాథన్ ఎయిర్ ఫోర్స్ జాబ్కి డిస్క్వాలిఫై అయ్యాక ఆయనకి రాంచీలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకోవడానికి సీట్ వచ్చింది. కానీ చెన్నై నుండి రాంచీ వెళ్ళి చదువుకోవడానికి ట్రైన్ టికెట్కి కూడా తన దగ్గర డబ్బులు లేవు. వైద్యనాథన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనే లక్ష్యంతో బాగా చదివేవాడు. కానీ ఫెయిల్ అవ్వడం గమనించిన వాళ్ళ మ్యాథ్స్ టీచర్ తను ఎలాగైనా మంచి పొజిషన్లో ఉండాలని వైద్యనాథన్కి 500 రూపాయలు సహాయం చేసి చెన్నై నుండి రాంచీకి పంపించారు. చదువు పూర్తి చేసుకుని వైద్యనాథన్ 1990లో సిటీ బ్యాంక్లో ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీగా తన కెరీర్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు ఆ సిటీ బ్యాంక్లోనే పనిచేశారు. సిటీ బ్యాంక్లో ఎక్స్పీరియన్స్తో 2000 ఇయర్లో ఆయన ఐసిఐసి బ్యాంక్లో జాయిన్ అయ్యారు. దాదాపు 10 ఏళ్ల పాటు వైద్యనాథన్ సిటీ బ్యాంక్లో సంపాదించిన నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఆయన ఐసిఐసి బ్యాంక్ని డెవలప్ చేయడానికి ఉపయోగించారు. అది ఎలాగో చెప్తా చూడండి. 2001లో ఐసిఐసి బ్యాంక్ ఇప్పుడు చేసినట్టు బిజినెస్ చేసేది కాదు. వాళ్ళు చేసే బిజినెస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక డిఫరెన్స్ తెలియాలి. జనరల్గా బ్యాంకింగ్ సెక్టర్లో 2 రకాల లోన్స్ ఉంటాయి. ఒకటి హోల్సేల్ లోన్స్, రెండోది రీటైల్ లోన్స్. హోల్సేల్ లోన్స్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, బిజినెస్లకి, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకి ఎక్కువ మొత్తంలో డబ్బును లోన్స్గా ఇస్తారు. దీన్ని హోల్సేల్ లోన్స్ అంటారు. రీటైల్ లోన్స్ అంటే మనలాంటి సామాన్య ప్రజలకి కార్ లోన్స్, బైక్ లోన్స్, హోమ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ ఇస్తారు. వీటిని రీటైల్ లోన్స్ అంటారు. ఈ డిఫరెన్స్ అర్థమైందిగా? అయితే ఈ కాన్సెప్ట్ని బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ వీడియోలో ఈ పేర్లు మళ్ళీ వినిపిస్తాయి. 2001 ఆ సమయంలో ఈ హోల్సేల్ పైనే ఎక్కువగా బిజినెస్ చేసేది. కానీ సడన్గా వాళ్ళ ఫోకస్ హోల్సేల్ లోన్స్ నుంచి రీటైల్ లోన్స్ మీద పడింది. అంటే సామాన్య ప్రజల నుండి డిపాజిట్లను యాక్సెప్ట్ చేసి వాళ్ళ డబ్బును వాళ్ళకే పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, హోమ్ లోన్స్గా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇలా చేయాలంటే ఐసిఐసి బ్యాంక్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి. దేశంలో ఉన్న అన్ని సిటీస్లో వాళ్ళ బ్యాంక్ బ్రాంచ్ని ఓపెన్ చేసి సామాన్య ప్రజలకి వాళ్ళ సర్వీసెస్ అందుబాటులో ఉండేలా చేయాలి. అయితే ఈ టోటల్ ప్రాసెస్ని 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వైద్యనాథన్ హ్యాండిల్ చేసేవారు. ఆయన సక్సెస్ఫుల్గా ఐసిఐసి బ్యాంక్ యొక్క రీటైల్ బిజినెస్ని బాగా డెవలప్ చేశారు. ఎంతలా అంటే ఒకప్పుడు ఐసిఐసి బ్యాంక్ అనగానే అది కేవలం పెద్ద పెద్ద కంపెనీలకి, బిజినెస్ మ్యాన్లకి మాత్రమే పనిచేస్తుంది అని అనుకునే స్థాయి నుండి ప్రతి సామాన్యుడు ఐసిఐసి బ్యాంకుకు వచ్చి డబ్బును డిపాజిట్ చేసేలా చేశారు. దీంతో వైద్యనాథన్ని ఐసిఐసి బ్యాంక్
32 వాళ్ళ పర్సనల్ ఫైనాన్స్ సర్వీస్ అనే డివిజన్కి సీఈఓగా అపాయింట్ చేసింది. 23 జీవితంలో ఫెయిల్ అయ్యాను అని అనుకున్న ఒక వ్యక్తి 32 వచ్చేటప్పటికే ఒక ప్రైవేట్ బ్యాంక్కి సీఈఓ అయిపోయారు. అంటే జీవితం ఎంత అన్ప్రెడిక్టబుల్లో కదా. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఎందుకంటే అసలు కథ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. 2001 నుండి 2010 వరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఐసిఐసిఐ బ్యాంకులో ఉన్న ఎన్నో డివిజన్లో పనిచేశారు. లైక్ పర్సనల్ ఫైనాన్స్, రీటైల్ లెండింగ్, రూరల్ బ్యాంకింగ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా. అయితే ఈ ప్రాసెస్లో వైద్యనాథన్కి బాగా తెలిసిన విషయం ఏంటంటే ఒక బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో బాగా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఫోకస్ చేయాల్సింది పెద్ద పెద్ద బిజినెస్, కార్పొరేట్ కంపెనీల మీద కాదు, కామన్ పీపుల్ మీద. అంటే ఒక సామాన్య ప్రజలతో వ్యాపారం చేసినప్పుడే ఒక సంస్థ గొప్ప స్థాయికి ఎదుగుతుంది. ఇది ఎలా జరుగుతుందో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. 2010కి వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కంపెనీకి ఆయన సీఈఓగా కొనసాగుతున్నారు. అప్పటికే మంచి జాబ్, మంచి శాలరీ అండ్ వెల్ సెటిల్డ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఆయన కావాలనుకుంటే అదే ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయొచ్చు. కానీ అప్పుడే తన జీవితాన్ని మలుపు తిప్పే ఒక ఆపర్చునిటీ తన ముందుకొచ్చింది. అదేంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు వేరే కంపెనీ గురించి తెలియాలి. అదే బిగ్ బజార్. మీలో చాలా మందికి ఈ బిగ్ బజార్ గురించి తెలిసే ఉంటుంది. దీన్ని స్థాపించిన వ్యక్తి కిషోర్ బియానీ. ఇతనికి ఫ్యూచర్ గ్రూప్ అనే ఒక సంస్థ ఉంది. దీని అండర్లోనే చాలా బిజినెస్లు ఉండేవి. లైక్ బిగ్ బజార్, ప్యాంటలూన్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఫ్యూచర్ గ్రూప్లో ఒక భాగమే. అయితే వీటితో పాటు ఫ్యూచర్ గ్రూప్లో ఒక ఎన్బిఎఫ్సి ఉండేది. అంటే పెద్ద పెద్ద కంపెనీలకి లోన్స్ ఇచ్చి బిజినెస్ చేసే ఒక ఫైనాన్స్ కంపెనీ అన్నమాట. దీని పేరే ఫ్యూచర్ క్యాపిటల్స్. 2010 సమయంలో ఈ ఫ్యూచర్ క్యాపిటల్ సంస్థ చాలా వరకు నష్టాల్లో కూరుకుపోయింది. వీళ్ళ దగ్గర లోన్స్ తీసుకున్న పెద్ద పెద్ద కంపెనీలు వాటిని తిరిగి కట్టకుండా ఎగ్గొట్టేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని కిషోర్ బియానీ గారు మళ్ళీ ఎలాగైనా ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలని, అంటే బ్యాంకింగ్ బిజినెస్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తిని తన బిజినెస్లో పార్ట్నర్గా జాయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాసెస్లో ఐసిఐసిఐ బ్యాంకు యొక్క రూపురేఖలు మార్చేసిన వి వైద్యనాథన్ గారిని కిషోర్ బియానీ గారు కలిసి తన కంపెనీ అయిన ఫ్యూచర్ క్యాపిటల్స్లో 10% వాటాని కొనుక్కొని ఆ కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకురావడానికి హెల్ప్ చేయమని కిషోర్ బియానీ గారు వైద్యనాథన్ని అడిగారు. జనరల్గా నష్టాల్లో ఉన్న కంపెనీలో వాటా కొనడమంటే సాధారణ వ్యక్తులకు అది చాలా పెద్ద రిస్క్. కానీ ఆ బిజినెస్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలో బాగా తెలిసిన వైద్యనాథన్ గారికి ఇది ఒక మంచి ఆఫర్ అనిపించింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన దగ్గర ఆ కంపెనీలో 10% వాటా కొనేంత డబ్బు లేదు. ఫైనల్గా ఆ రిస్క్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి 40 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన ఇల్లు, ల్యాండ్, షేర్స్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 78 కోట్ల డబ్బును తెచ్చి ఫ్యూచర్ క్యాపిటల్స్లో 10% వాటాని కొనేశారు. సో ఆయన ముందున్న ఛాలెంజ్ ఒకటే, ఎలాగైనా ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి, లేదంటే ఆయనతో పాటు తన కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆయన సంపాదించిన మొత్తం ఆస్తిని ఇందులోనే పెట్టేశారు. ఈ ఫ్యూచర్ క్యాపిటల్స్ అనే కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి వైద్యనాథన్ గారు చాలా రోజుల పాటు రీసెర్చ్ చేశారు. ఈ ప్రాసెస్లో ఆయనకు ఒక ఫార్ములా కనిపించింది. ఆ ఫార్ములాని ఆల్రెడీ టెస్ట్ చేసిన వ్యక్తి ఉదయ్ కోటక్. ఇతను ఎవరని అనుకుంటున్నారా? చెప్తా చూడండి. మీ అందరికీ కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలుసు కదా. ఆ బ్యాంకుని స్థాపించిన వ్యక్తి ఈ ఉదయ్ కోటక్కే. సో ఇతను టెస్ట్ చేసిన ఫార్ములా ఏంటంటే, ముందు ఒక ప్రాఫిటబుల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఎన్బిఎఫ్సిని బిల్డ్ చేసి, తర్వాత ఆర్బీఐ నుండి లైసెన్స్ తెచ్చుకొని ఈ ఎన్బిఎఫ్సిని ఒక బ్యాంకుగా కన్వర్ట్ చేస్తే అది మార్కెట్లో చాలా బాగా సక్సెస్ అవుతుంది. నిజానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ముందు ఒక ఫైనాన్స్ కంపెనీగానే మొదలైంది. 2003లో ఆర్బీఐ నుండి లైసెన్స్ తెచ్చుకొని అదే ఫైనాన్స్ కంపెనీ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ప్రైవేట్ బ్యాంక్గా మారింది. అర్థమైందా? సో ఇదే ఫార్ములాని వైద్యనాథన్ గారు ఫ్యూచర్ క్యాపిటల్స్లో ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారు.
కానీ అలా చేసే ముందు ఆ కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి. 2010లో ఆ ఫ్యూచర్ క్యాపిటల్స్ అనే కంపెనీ దాదాపు సంవత్సరానికి 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉండేది. దీనికి కారణం ఈ కంపెనీ దగ్గర లోన్స్ తీసుకున్న పెద్ద పెద్ద బిల్డర్స్, అలాగే కంపెనీస్ తిరిగి కట్టకుండా లోన్స్ ని ఎగ్గొట్టేవారు. ఇది గమనించిన వైద్యనాథన్ గారు పెద్ద పెద్ద బిల్డర్స్, బిజినెస్ మ్యాన్లకి లోన్స్ ఇవ్వడాన్ని ఇమిడియట్ గా ఆపేసి దానికి బదులుగా ఎంఎస్ఎంఈ లోన్స్ ని ఎంకరేజ్ చేశారు. అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీనివల్ల కంపెనీకి రిస్క్ తగ్గుతుంది. అంటే ఒక పెద్ద కంపెనీ 100 కోట్ల లోన్ తీసుకొని ఎగ్గొడితే అప్పుడు ఆ మొత్తం 100 కోట్లు లాస్ వస్తుంది. అదే డబ్బును 10 లేదా 15 చిన్న చిన్న కంపెనీలకి లోన్స్ ఇస్తే అందులో ఒకరో ఇద్దరో ఎగ్గొట్టినా కంపెనీకి పెద్దగా నష్టం రాదు. అదే కాకుండా పెద్ద కంపెనీలు లోన్స్ ఎలా ఎగ్గొట్టాలని ఆలోచిస్తాయి, చిన్న కంపెనీలు లోన్ ఎలాగైనా కట్టాలని ఆలోచిస్తాయి. లాజిక్ అర్థమైందా? ఇదే ప్యాటర్న్ ని ఫాలో అవుతూ వైద్యనాథన్ గారు 2010లో 30 కోట్ల నష్టాల్లో ఉన్న ఫ్యూచర్ క్యాపిటల్స్ ని 2 years లో 350 కోట్ల రూపాయల లాభాల్లోకి తీసుకొచ్చారు. ఇదే మంచి సమయమని ఈ కంపెనీ ఓనర్ అయిన కిషోర్ బియానీ ఈ కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడే దీన్ని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. సో ఇది తెలిసిన వైద్యనాథన్ తను కష్టపడి పెంచిన కంపెనీ బయటికి పోనివ్వకూడదు అనే ఆలోచనతో తనకు తెలిసిన ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి చెప్పి ఈ ఫ్యూచర్ క్యాపిటల్స్ ని కొనమని సజెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీయే వార్బర్గ్ పిన్కస్. వీళ్ళు ఫ్యూచర్ క్యాపిటల్స్ ని 2012లో 800 కోట్లు పెట్టి కొనేసి దాని పేరు ఫ్యూచర్ క్యాపిటల్స్ నుండి క్యాపిటల్ ఫస్ట్ గా మార్చేశారు. కానీ ఈ కంపెనీని కొనే ముందు పెట్టిన కండిషన్ ఏంటంటే వాళ్ళు ఈ కంపెనీని కొన్న తర్వాత కూడా దాన్ని వైద్యనాథన్ గారే రన్ చేయాలి. దీనికి ఒప్పుకున్న వైద్యనాథన్ గారు 2012 నుండి 2018 వరకు ఈ క్యాపిటల్ ఫస్ట్ అనే కంపెనీని ఒక సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ఎన్బిఎఫ్సిగా డెవలప్ చేశారు. 2012లో 800 కోట్లకు కొన్న ఈ కంపెనీ 2018కి వచ్చేటప్పటికే 8,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ కి పెరిగింది. సో ఇప్పుడు ఉదయ్ కోటక్ చెప్పిన ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చిందన్నమాట. అంటే ఈ క్యాపిటల్ ఫస్ట్ అనే ఫైనాన్స్ కంపెనీని ఇప్పుడు ఒక బ్యాంక్ గా మార్చాలి. అసలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఒక ఫైనాన్స్ కంపెనీని ఎందుకని బ్యాంక్ గా మార్చాలి? ఈ డౌట్ మీకు వచ్చిందా? ఒకవేళ వస్తే దీని వెనుకున్న సీక్రెట్ ఏంటో చెప్తా చూడండి. జనరల్ గా బ్యాంక్ కి ఎన్బిఎఫ్సికి తేడా ఏంటంటే బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి ఈ రెండు కూడా కస్టమర్స్ లకి లోన్స్ ఇస్తాయి. కానీ బ్యాంక్ లో కస్టమర్స్ లకి సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సో అందులో వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ డబ్బునే బ్యాంక్స్ మళ్ళీ కస్టమర్స్ లకి లోన్స్ రూపంలో ఇస్తుంది. కానీ ఎన్బిఎఫ్సిలో అలా కాదు. వీటిలో కస్టమర్స్ లకి సేవింగ్స్ అకౌంట్స్ కానీ కరెంట్ అకౌంట్స్ కానీ ఉండవు. అలాగే డబ్బు కూడా డిపాజిట్ చేయరు. సో వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి కావలసిన డబ్బు కోసం వేరే ఫైనాన్స్ కంపెనీల దగ్గర లేదా బ్యాంకుల దగ్గర లోన్స్ తీసుకొని ఆ డబ్బులు ఎన్బిఎఫ్సి వాళ్ళ కస్టమర్స్లకి లోన్స్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు ఈ ఎన్బిఎఫ్సిని బ్యాంకుగా మారిస్తే అప్పుడు కస్టమర్స్ వీళ్ళ దగ్గర కూడా సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో డబ్బులు డిపాజిట్ చేస్తారు. దీనివల్ల బ్యాంకులకు వ్యాపారం చేసుకోవడానికి దాదాపు చాలా వరకు డబ్బులు ఫ్రీగా వచ్చినట్టే. ఫ్రీగా అని ఎందుకన్నానంటే కరెంట్ అకౌంట్స్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే వాళ్లకు బ్యాంకులు 1 రూపాయి కూడా ఇంట్రెస్ట్ పే చేయవు. సేవింగ్ అకౌంట్స్ లో కూడా బ్యాంక్ 2 to 3% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయవు. సో ఈ డబ్బంతా బ్యాంకులు వ్యాపారం చేసుకోవడానికి దాదాపుగా ఫ్రీగా వచ్చినట్టే కదా. అయితే ఇదే డబ్బును వీళ్ళు కస్టమర్స్లకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేటుకి లోన్స్ రూపంలో ఇస్తారు. ఒక ఫైనాన్స్ కంపెనీని బ్యాంకుగా మార్చడానికి వెనకున్న ప్లాన్ ఇదే. ఇప్పుడు ఈ ప్లాన్ ని వైద్యనాథన్ గారు క్యాపిటల్ ఫస్ట్ అనే ఎన్బిఎఫ్సిలో ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారు. ఈ క్యాపిటల్ ఫస్ట్ అనే కంపెనీని బ్యాంకుగా మార్చాలంటే దానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ గా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బ్యాంకింగ్ లైసెన్స్ కి అప్లై చేయాలి. లేదంటే ఆల్రెడీ బ్యాంకింగ్ లైసెన్స్ ఉన్న ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో కలిపేయాలి. అర్థమైందా? ఇప్పుడు కాసేపు ఈ స్టోరీని పక్కన పెట్టి మనం మళ్ళీ వేరే కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అదే ఐడిఎఫ్సి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ. ఇది 1997లో ఒక ఎన్బిఎఫ్సిగా మొదలైంది. మన దేశంలో చాలా కంపెనీలు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని నిర్మిస్తాయి కదా, ఆ ప్రాజెక్ట్కి ఫైనాన్స్ చేసే కంపెనీయే ఈ ఐడిఎఫ్సి. 1997 నుండి 2014 వరకు ఈ కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత 2014లో ఐడిఎఫ్సి కూడా ఫైనాన్స్ కంపెనీ నుండి ఒక బ్యాంకుగా మారడానికి ఆర్బీఐ నుండి లైసెన్స్ అప్లై చేసింది. 2014లోనే ఐడిఎఫ్సికి లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చిన తర్వాత ఐడిఎఫ్సి సంస్థ మొత్తం బ్యాంకుగా మారిపోలేదు. ఆ కంపెనీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ మాత్రమే బ్యాంకుగా మార్చి ఐడిఎఫ్సి కంపెనీ రెండుగా విడిపోయింది. ఒకటి ఐడిఎఫ్సి లిమిటెడ్, ఇంకొకటి ఐడిఎఫ్సి బ్యాంక్. సో ఐడిఎఫ్సి బ్యాంక్ బిజినెస్ స్టార్ట్ చేశాక అందులో లోన్స్ తీసుకున్న చాలా కంపెనీలు తిరిగి కట్టకుండా ఎగ్గొట్టడం మొదలెట్టాయి. దీనివల్ల ఐడిఎఫ్సి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒకప్పుడు కిషోర్ బియానీ గారి ఫ్యూచర్ క్యాపిటల్స్లో కస్టమర్స్ లోన్స్ తీసుకొని తిరిగి కట్టకుండా పోవడం వల్ల ఎలాంటి పొజిషన్లో ఉండేదో ఇప్పుడు ఐడిఎఫ్సి కూడా ఆ పొజిషన్లో ఉంది. ఇది గమనించిన ఆ కంపెనీ ఫౌండర్స్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన వి వైద్యనాథన్ గారిని పిలిచి మాట్లాడారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఐడిఎఫ్సి బ్యాంక్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకురావాలంటే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ కావాలి. మరోవైపు వైద్యనాథన్ గారికి క్యాపిటల్ ఫస్ట్ సంస్థకి బ్యాంకింగ్ లైసెన్స్ కావాలి. ఐడిఎఫ్సికి కావలసిన మేనేజ్మెంట్ క్యాపిటల్ ఫస్ట్ కంపెనీలో ఉంటే వీళ్ళకి కావలసిన బ్యాంకింగ్ లైసెన్స్ ఐడిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఉంది. సో వీళ్ళిద్దరు కలిస్తే మ్యూచువల్గా ఇద్దరికి చాలా బెనిఫిట్ అవుతుందనే ఆలోచనతో 2018లో ఐడిఎఫ్సి బ్యాంక్ అలాగే క్యాపిటల్ ఫస్ట్ సంస్థ కలిసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏర్పడింది. వైద్యనాథన్ గారు మళ్ళీ తన ఓల్డ్ స్ట్రాటజీని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులు కూడా ఇంప్లిమెంట్ చేశారు. అంటే కార్పొరేట్ కంపెనీలకి వందలు వేలలు లోన్స్ ఇవ్వడం తగ్గించేసి చిన్న చిన్న అలాగే మనలాంటి సామాన్య ప్రజలకి ఎక్కువ లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2018లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏర్పడే టైంకి ఆ బ్యాంక్ యొక్క లోన్ బుక్ చూస్తే అందులో 72% హోల్సేల్ లోన్స్ ఉండేవి. అంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులో 72% డబ్బు కార్పొరేట్ కంపెనీస్లకి లోన్స్గా ఇచ్చేవారు. కానీ దాన్ని వైద్యనాథన్ గారు 2022 వచ్చేటప్పటికి 16%కి తగ్గించేసి రీటైల్ లోన్స్ని 13% నుండి 52%కి పెంచేశారు. దీనివల్ల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ చాలా వరకు తగ్గాయి. అంటే అప్పులు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిందన్నమాట. సో ఫైనలీ వైద్యనాథన్ గారు బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా ఎక్కువగా నష్టపోకుండా లాంగ్ టర్మ్లో స్టేబుల్గా గ్రో అవ్వాలంటే వాళ్ళు ఫోకస్ చేయాల్సింది రీటైల్ బిజినెస్ మీద. అంటే సామాన్య ప్రజలకి లోన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నమ్మకం సంపాదించగలిగితే ఆ సంస్థ చాలా సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ఎంటిటీగా మారుతుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న లోన్ డిఫాల్ట్ రేట్లో రీటైలర్స్ కంటే కార్పొరేట్ కంపెనీలే ముందున్నాయి. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బ్యాంక్స్లో లోన్ తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళు సామాన్య ప్రజల కంటే కార్పొరేట్ కంపెనీలే ఎక్కువ డబ్బును ఎగ్గొడుతున్నాయి. ఇప్పుడు అర్థమైందా వైద్యనాథన్ గారు ఎందుకని రీటైల్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నారో? ఈ సింపుల్ మెథడ్ని ఫాలో అవుతూ 2016లో 16,000 కోట్ల రూపాయల వాల్యూతో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంక్ని వైద్యనాథన్ గారు దేశం మొత్తం ఎక్స్పాండ్ చేసి ఈరోజు 50,000 కోట్ల రూపాయల కంపెనీగా మార్చేశారు. అంతేకాదు దేశంలో వేగంగా డెవలప్ అవుతున్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఒకటి. ఇలాంటి కంటెంట్ని మీ ముందుకు తేవడానికి మేము పెడుతున్న ఎఫర్ట్కి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.